గాయస్ మేము మోసపోయాము వచ్చి. హే గాయ్స్, వెల్కమ్ టు వైబ్ విత్ విఏ ఛానల్. ఇప్పుడైతే మేము ఈ క్యూట్ రిసార్ట్ని వదిలి వెళ్ళే టైం అయింది. అస్సలు వెళ్ళాలనిపించట్లేదు, కానీ తప్పదు. ఇంకా నెయిల్ ఐలాండ్లో ఏముందో చూసేద్దాం పదండి. ఇక్కడ మేమైతే మా గైడ్తో ముచ్చట్లు స్టార్ట్ చేసాం. ఇక్కడ మీరు ఎవరైనా వద్దాం అనుకుంటే వాళ్ళ దగ్గర ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇఫ్ ప్యాకేజ్ వద్దు, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ హ్యావ్లాక్లో కావాలంటే తన డీటెయిల్స్ చెప్తున్నాడు, చూడండి. రాధానగర్ 1500. Okay. It depends on hotel. And Kalapatar is 1000 rupees. Pickup drop. And pickup drop is 600. 800. And Elephanta pickup from 8. ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్ని సీజన్ టైంలో, ఆఫ్ సీజన్లో ఇంకా తగ్గొచ్చు. ఈరోజు అయితే మేము గ్రీన్ ఓషన్ ఎక్కాం. చూసారుగా, మ్యాక్స్ అంతా ఓపెన్ స్పేసే ఉంటుంది. దీనిలో కూడా 3 క్లాసెస్ ఉంటాయి: ఎకనమీ, ప్రీమియం, రాయల్. మాకైతే వాళ్ళు రాయల్ క్లాస్ బుక్ చేశారు. చూడ్డానికైతే నౌటికా అంత కాకపోయినా ఓకే, బాగుంది. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఓపెన్ స్పేస్, ఎంజాయ్ చేయొచ్చు, వ్యూస్ బాగుంటాయి, బాగా ఎంజాయ్ చేస్తారు. మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు బయటికి వెళ్ళి. నాకేమో భయం, ఇంక నేను వెళ్ళలేదు. ఇక్కడ వాటర్ చూడండి, చాలా బాగున్నాయి. ఆ స్కై బ్లూ కలర్ వాటర్ చూడండి ఎంత బాగున్నాయి. చూసిన వెంటనే హ్యావ్లాక్ కంటే ఇక్కడే బాగుంది కదా అనే ఫీల్ వచ్చింది.
మా కోసం అయితే డ్రైవర్ వచ్చేసారు. చెప్పడం మర్చిపోయా, ఈరోజు మనం ఇక్కడ స్టే చేయట్లేదు, సైట్ సీయింగ్ చూసుకొని ఈవినింగ్ రిటర్న్ అయిపోతాం. సో ఇంకా మేమైతే అక్కడే ఒక ప్లేస్లో లగేజ్ పెట్టేసాం. ఒక షాప్లో 20 రూపీస్ తీసుకున్నారు. సో మేమైతే అక్కడ లగేజ్ పెట్టేసుకొని భరత్పూర్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. గైస్ మేము మోసపోయాము వచ్చి. లేకు ఎక్కడ యాక్చువల్గా మార్నింగ్ మేము ఈరోజు నెయిల్ ఐలాండ్కి వచ్చాము. ఈ ట్రిప్ వాళ్ళు ఒక పర్సన్ పంపించారు. ఆయన అక్కడ గేట్ దగ్గర ఆపేసి ప్యాకేజెస్ అన్నీ చూపించాడు, ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పి. మేము గ్లాస్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే డ్రాప్ చేసినప్పుడు అక్కడ ప్యాకేజెస్ చూపిస్తున్నాను అనమాట. ఆ ప్యాకేజెస్ చూపిస్తా కంపేర్ టు హ్యావ్లోకి చాలా చీప్ అనిపించింది. సో మేమేం చేసామంటే అది చీప్ కదా ఇంకా వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయాం. కొంచెం ముందుకు వచ్చాక మన తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా మాకు చెప్పారు. యాక్చువల్లీ మాకు ఇద్దరికి కలిపి గ్లాస్ డోర్ అని ఓపెన్ డోరు ఇప్పుడు మేము చూపిస్తాము. అది యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గరికి వచ్చి ఉంటే మేము 600కి చేయించేవాళ్ళమి, 6 or 800కి చేయించేవాళ్ళమి. ఇద్దరు కలిపి అన్నారు పర్ పర్సన్కి 400 అన్నాడు. అప్పుడు అనుకున్న బ్లాంక్ అయిపోయింది మాకైతే.
ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ దాకా వాటర్ ఉండేది, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. ఏది కొంతసేపట్లోనే. ఇంకా కొంతసేపు ఆగితే చివరి దాకా వెళ్ళిపోతాయి అంట. ఓ మన సైడ్ అయితే ముందుకు రావడమే కానీ వెనక్కి వెళ్ళడం ఎప్పుడు ఉండిద్ది. అండమాన్లో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మన ఆంధ్ర వాళ్ళు ఉంటారని? బయట అన్నా ఓకేనా. ఓకేనా. ఇది లాబ్స్టర్, ఇది గ్రూపర్ పీస్, సిల్వర్ జాక్, వైట్ స్నాపర్, ఇది కట్లా, ఇది పాంప్లెట్. ఏది బాగుంటుంది అండి దీనిలో మీ చాయిస్? చూసుకుంటే బాగుంటుంది. తవా ఫ్రై, పాంప్లెట్ అట్ట తవా ఫ్రై. లెట్స్ ఫ్రై. ఇంకా పట్టదు. బాగుంది ఫ్రెండ్స్. మేము ఫస్ట్ టైం ముళ్ళులు ఎక్కువ ఉన్నాయి. నిమ్మకాయ తిన్నా, నిమ్మకాయ చెప్పు. ఇంకేం ప్రాన్స్ తెచ్చా, ప్రాన్స్ తింటున్నాం. లెట్స్ సీ. మీరు అబ్జర్వ్ చేస్తే మేము ఏ వీడియోలో కూడా హ్యావ్లోకి వచ్చిన దగ్గర నుండి ఏ రెస్టారెంట్లో తిన్నామని చూపించలేదు, ఎందుకంటే మాకైతే ఎక్కడా నచ్చలేదు. సో ఇది కూడా మన తెలుగు వాళ్ళు ఎలా ఉంది అని తెలుసుకుంటారని చేస్తున్నాం. ఇక్కడ ఫుడ్ అయితే ఫిష్ బాగుంది, ప్రాన్స్ అయితే ఫుల్ కలర్ వేశారు. ఓకే అనిపించింది. రెస్టారెంట్ అండమాన్ ట్రిప్లో ఇదే ది బెస్ట్ ఇది. బట్ బిర్యానీ మాత్రం ట్రై చేయకండి. అతనే చెప్పాడు బిర్యానీ మన స్టైల్ అయితే రాదు. యాక్చువల్లీ 2004లో ఇక్కడ సునామీ వచ్చిందంట. సో చాలా వరకు చనిపోయారంట అండ్ లాస్ కూడా అయ్యారు. ఆ విజువల్స్ కూడా సీలో కొన్ని విజువల్స్ కనబడ్డాయి. సో అప్పుడు ఇది టాపిక్ వచ్చింది. ఇప్పుడు మన మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉన్నారు. అండ్ ఆ వాటర్ యాక్టివిటీస్ యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనమంతా ఫస్ట్ హ్యావ్లోకి వెళ్ళి వస్తాం. మ్యాక్స్ ఫోటోగ్రఫీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ చూసుకుందాం, అక్కడ 1000 1500 చదువుతున్నారు, ఇక్కడ 500కే ఫోటోగ్రఫీ తీస్తా అంటున్నారు. సో ఏం జరుగుతుందంటే అక్కడ ఫస్ట్ మనం అక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వస్తాం కాబట్టి హ్యావ్లాక్లో కొంచెం ఫొటోస్ రేట్స్ కానీ అండ్ వాటర్ యాక్టివిటీస్ రేట్స్ కానీ అక్కడ కూడా మనం ఎలిఫెంట్ బీచ్లో కానీ స్కూబా డైవింగ్ వాటెవర్ 1000 డిఫరెన్స్ అయితే ఉండిద్ది. మా హస్బెండ్ చెప్పినట్టు ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా చీప్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ అయినా వాటర్ యాక్టివిటీస్ అయినా, మీరు కానీ నెయిల్ ఐలాండ్లో వాటర్ యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటే ప్యాకేజ్ ద్వారా వస్తే భరత్పూర్ కార్ పార్కింగ్ దగ్గర స్టాల్ పెట్టుకొని ఉంటారు, అక్కడ మాత్రం అస్సలు తీసుకోకండి. స్ట్రైట్గా వెళ్తే మనకి తెలుగు రెస్టారెంట్స్ ఉంటాయి కదా, నేను ఇందాక తిన్న రెస్టారెంట్లు వాళ్ళని అడగండి. సో వాళ్ళు మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఇప్పిస్తారు.
మేమైతే కొరల్ బీచ్కి వచ్చేసాం. ఇక్కడ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వాటర్ బ్యాక్ వెళ్ళిపోయాయి. మార్నింగ్ వచ్చుంటే బాగుండేదేమో. ఇంకా చూడడానికి చాలా బాగుంది ప్లేస్. అండ్ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి కొంచెం సన్నీగా కూడా ఉంది. అదే మార్నింగ్ అయితే కొంచెం కూల్గా ఇంకా బాగుండిద్ది అనుకుంటా. మీరు ప్లాన్ చేసే పని అయితే ఆఫ్టర్నూన్ దాకా కాకుండా ఎర్లీగా వచ్చేసేయండి. ఇదేంద్రా నాయన ఎలా ఉంది, ఇక్కడ దాకా నీళ్ళు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడ చూడండి, వామ్మో. ఇయే మనకు కనిపించేది నీళ్ళ కింద నుంచి. యాక్చువల్లీ మేము మంచి వీడియోలు తీసుకుందామని వచ్చాం. ఈ బీచ్ ఏంద్రా నాయన ఎలా ఉంది. మేబీ మేము వచ్చింది అరౌండ్ 2 o'clock అవుతుంది. నో 800 प्राइस है सर, 20 फोटोज रहेगा सर गाइड. మేము వచ్చింది 2 o'clock. సో అందుకే వాటర్ వెనక్కి వెళ్ళిపోయినట్టున్నాయి. ఇక్కడ కూడా బురద బురదగా ఉంది. మరి చూద్దాం. ఏంటి సార్, ఎండిపోయిన గడ్డిలో ఉంది. సముద్రం లాగే లేదు. పొద్దున్న చూసేమో ఫుల్ వాటర్ బ్లూయిష్గా ఉంది. ఇప్పుడు చూస్తేనేమో ఇలా వచ్చింది. వాళ్ళు అక్కడ చూడండి, అసలుకే లేదు. మార్నింగ్ వీడియో తీసింది ఆ చెట్లు ఉన్నాయి కదా, అక్కడి నుంచి తీసే ఫుల్ వాటర్ ఉంది. అక్కడి నుంచి ఎక్కడ దాకా వాటర్ లేవు చూడండి. వాటర్ అసలు ఎంతలా తగ్గిపోయాయంటే మార్నింగ్ మనం క్రూజ్ కింద నుండి ఎక్కేవాళ్ళం, ఇప్పుడు క్రూజ్ టాప్ నుండి ఎక్కుతున్నాం.
మేము బ్యాక్ టు పోర్ట్ బ్లేయర్ వచ్చేసాం. అస్సలు ఓపిక లేదు ఇద్దరికి. టోటల్ డే అంతా తిరగడమే సరిపోయింది, నిద్ర లేదు. ఇంకా మేమైతే నైట్ బాగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. అయిపోయింది ఫ్రెండ్స్, చెన్నై వచ్చేసాం. అండమాన్ ట్రిప్ కంప్లీటెడ్. ఇదే మా ఫస్ట్ ట్రిప్. చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా నేర్చుకున్నాం మేము ఈ ట్రిప్లో. ఏం మిస్టేక్స్ చేసాం, మీరేం జాగ్రత్తలు చేసుకోవాలనేది కంప్లీట్ టూర్ ప్లాన్లో డీటెయిల్గా చెప్తాం. ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. ఇన్ కేస్ మిస్ అయితే వెళ్ళాక రిగ్రెట్ అయితే అవుతారు. ఉంటా మరి, బాయ్.